కుమారులు అందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండటం చాలా శ్రేష్టమైనటువంటిది. మరి ఏముందిలే మా హృదయంలో దేవుడు ఉన్నాడులే అని అనుకుంటే మరి నీకు చెప్పలేదు. ఎందుకంటే హృదయంలో దేవుడు ఉంటే సిద్ధపడతావు. హృదయంలో దేవుడు ఉంటే దేవుడి దగ్గర పరిశుద్ధుల దగ్గరికి వెళతావు. దేవుడిని హృదయంలో లేకపోతేనే నీకు అపవాది ఆటంకపరుస్తూ ఉంటాడు. ఏదో పనుల భారమో, ఏదో ఒక శోధన, ఏదో ఒక బాధ పెడతా ఉంటాడు. వాటినన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? మనం విడిచిపెట్టి దేవుని కార్యక్రమాల్లో మనం సిద్ధపాటు కలిగినటువంటి 5 కన్యకల వలె ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకొని మరి చదవబడినటువంటి ధ్యాన బాలలోకి వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధులైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నా. ఇదిగో ప్రభా, ఉదయకాలంలో నాయన నువ్వు ఏర్పాటు చేసినటువంటి నీ యొక్క ప్రియులు, నీ కుమారులు కుమార్తెలు, మా యొక్క ప్రియులు నువ్వు ఏర్పాటు చేసినటువంటి బిడ్డలందరూ వచ్చినటువంటి విధానం నీకు వందనాలు. వచ్చుటకు నాయన అపవాదితో ఆటంకములు పడుతున్నటువంటి బిడ్డలను కూడా నీ సహాయం లేకపోతే మేము పనికిరాం. నీ సహాయంతో స్థలము దగ్గరకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. అమోఘమైనటువంటి నాయన మాకు ఎంతో ఆదరణ కలిగించినటువంటి మాటలు తెలుపుటకు నీవు సిద్ధపడుతున్నావు. ఆ మాటలు ఆడినది బాబురావు కాదు. దేవుని యొక్క మాటలని ప్రతి ఒక్కరు గ్రహించుకున్నట్టుకు కూడా సహాయం చేయండి. నాయన నువ్వెంతో గొప్ప దేవుడు ప్రభా. నాయన నీ యొక్క సహాయం లేకపోతే మేము ఎందుకు పనికిరాం. మీ సహాయంతో తండ్రి మమ్మల్ని నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం. వచ్చినటువంటి బిడ్డలందరినీ జీవించండి. రావడానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలని మీ యొక్క సహాయంతో నడిపించండి. ఇంకా తండ్రి బాగులేక తండ్రి ఉన్నటువంటి బిడ్డలను కూడా ఆశీర్వదించండి, దర్శించండి. వారికి మంచి స్వస్థతలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అతి త్వరలో వారు కూడా నీ యొక్క ఆలయానికి వచ్చుటకు సహాయం చేయండి. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధతతో తండ్రి మమ్మల్ని అందరినీ నింపుకోమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ లైవ్లో చూస్తున్నటువంటి కుటుంబాలను కూడా జీవించండి. వాళ్ళ కుటుంబాల తండ్రి నీ మాటలు విని నాయన మరి అద్భుతమైనటువంటి నీ యొక్క ఆదరణ పొందుకుంటూ సంతోషించే భాగ్యాన్ని దయచేయండి. ఇదిగో ప్రభా, ఇంతవరకు పాటల్లో మీరున్నారు, వాయిద్యాల్లో మీరున్నారు, నడిపింపులో మీ యొక్క పరిశుద్ధాత్మతో నడిపించుకున్నారు. ఇప్పుడు నాయన మీ మాటలు కూడా పరిశుద్ధాత్మతో మాకు వినిపించి మాకు వినిపించి మీరే ఘనత పొందుకున్నారు. ఏ పరిశుద్ధ నామములో మీరు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. అందరూ గట్టిగా ఆమెను చెప్తే బాగుంటుంది. చాలా మంచి వాళ్ళు మీరు చెప్తారు. వీళ్ళరా ఇక్కడ మరి త్వరగా కార్యక్రమాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు ఎంతవరకు నడిపిస్తుందో తెలియదు. మరి నేను ఇంకా 2 గ్రామాలు వెళ్ళాలి. మరి అతి త్వరగా ముగించాలని దేవుని కోరుకుంటున్నాను. మరి ఇక్కడ మనము బాగా కంఠస్థమైనటువంటి మాటలు మళ్ళీ నేను చదివేస్తూ ఉంటాను కీర్తనలో. ఇదంతా కూడా చిన్నపిల్ల సండే స్కూల్కి చెప్పవలసినటువంటి మాటలు ఈరోజు మరలా మనం నేర్చుకుంటున్నాం. దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ అంటే దేవుడే ఈ నడిపింపుతో మనలను బలపరచడానికి దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఇక్కడ మరి 24 కీర్తనలు 24లో ఉంటుంది, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎవరు వెంట ఎన్నున్నో ఇది దేవునివే. భూమియు దాని సంపూర్ణత అంటే సృష్టి అంతయు, దానిలో ఉన్నటువంటి ఇంకెవరండి నివాసులు. భూమి మీద జీవిస్తున్నటువంటి వారిని నివాసులు అంటారు. ఆ నివాసులు అందరూ కలిపి ఎవరు వెంటది దేవుని అయినప్పుడు మనము ఉదయం లేచి దేవుని విడిచిపెట్టి నానా విధములైనటువంటి పరిస్థితుల్లో తిరుగుతూ ఉంటామండి. కాకపోతే దేవుడిని గుడి మానేస్తాం, దేవుడిని స్థుతించడం మానేసి పరిగెడతా దేని పరిగెడుతున్నాం మనకే అర్థం అవ్వదు. దేని పరిగెడుతున్నామో మనకి అర్థం చేసుకోవాలి. ముందు మనకు సహకారి మన దేవునికి స్తోత్రం. సహాయం చేయగలిగినటువంటి దేవుడికి నీ యొక్క ఆత్మను అప్పచెప్పావంటే, నీ యొక్క ప్రాణాన్ని అప్పచెప్పావంటే, నీ శరీరాన్ని అప్పచెప్పావంటే ఎందుకు జరగవండి? అన్నీ జరుగుతాయి. కనుకనే ఇక్కడ దైవజనుడు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. కాపరి మనకు దేవుడు ప్రతి ఒక్క విషయంలో సహాయం చేయగలిగినటువంటి శక్తి గల దేవుడు.
చాలా శక్తి గల దేవుడు. ప్రియులారా గమనించండి, ఒక్కసారి మనము ఆత్మపూర్వముగా మన దేవుణ్ణి కన్నీటితో తలంచేటప్పుడు మనకు తప్పకుండా మనల్ని దర్శించినటువంటి దేవుడు మనకు ఎందుకు సహకారి కాడు? మనల్ని దర్శించిన తర్వాత మనం విడిచిపెట్టేస్తాం. ప్రతి పనిలో కూడా దేవుణ్ణి తలుస్తాం. ఎవరు? దేవుని బిడ్డలు. తలంచిన తర్వాత అది నెరవేరిందనుకోండి, వెంటనే విడిచిపెట్టేస్తాం. ఇటువంటి జీవితాలు, సమస్తము భూమి ఆకాశము సమస్తమైనటువంటి సృష్టి, అందులో జీవిస్తున్నటువంటి ప్రజలు దేవుని ఉండేటప్పుడు ప్రప్రథమంగా ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? మనము దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలి. కనుక ఈ భక్తుడు చెప్తాడు, యెహోవా నా కాపరి, నాకేం అవ్వదు, నాకేం చింత లేదు, దొరుకుతుందని చింత లేదు, తిండి లేదని చింత లేదు, లేదంటే ఏదో నాకు కావాలని అవసరత ఉన్నప్పుడు నాకు చింత లేదు, దేవుడే ఇస్తాడు అని చెబుతూ ఏం చెప్తున్నాడండి? ఆయన పచ్చిక గల చోట్ల ఆయన నన్ను వరుండజేయుచున్నాడు. ఇక దావీదు మహారాజుని సుఖశాంతులతో అన్ని కలిగినటువంటి ఆస్తులతో సంపదలతో ఘనతలతో పోషించినటువంటి దేవుడు మనల్ని ఎందుకు పోషించడు? పచ్చిక గల చోట్లంటే అన్ని మంచే, నన్ను పరుండి చేయుచున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు అని చెబుతూ శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద, ఒక్కొక్క మాట నేను బోధిస్తే చాలా సమయం ఉంది. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు. జలములు సుఖశాంతులకు దానికి గుర్తింపు గనుక మంచి జలములు. మరి వీళ్ళని గమనించండి, మోషే ఎర్ర సముద్రము 2 పాయలు చేసి నడిపించాడు. అంటే దేవుని మాట ఎర్ర సముద్రం విన్నదా లేదా? ఎర్ర సముద్రం అంటే ఎర్రగా ఉంటుందండి సముద్రం. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దైవజనులు చెప్పినటువంటి మాట మీకు తెలియపరుస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలన్నీ కూడాను ఎర్రని గనుక దానికి ఎర్ర సముద్రము, నీళ్లు మాత్రం తెల్లగా ఉంటాయి. ఈ సమయంలో వెనక్కి ఐగుప్తీయులు వస్తున్నారు. ఐగుప్తీయులు వచ్చిన తర్వాత ఎటు తీసుకెళ్ళడానికి కూడా చోటు లేదు. అటు వెళ్తే కొండలు, ఇటు వెళ్తే కొండలు, ముందు చూస్తే సముద్రం. ఇక మోసే మీద ఎరగబడుతున్నారు ప్రజలందరూ, కానీ దేవుని మీద కోరుకోవటం లేదు, దేవునికి మొరపెట్టడం లేదు. మోసే ఏం చేస్తున్నాడు? దేవునికి మొరపెడుతున్నాడు. దేవునికి మొరపెట్టేటప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏది ఉందా? ఏదీ లేదు. అలాంటప్పుడు పిల్లరా గమనించండి, వెంటనే మోసే అడిగితే నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్రను మూసి అని చెప్పేటప్పుడు కర్ర మూసేసరికి అక్కడ సముద్రం ఏమైంది? మరి దైవజనులు చెప్పినటువంటి మాట, నేను వినినటువంటి మాట ఏంటంటే, ఆ 2 పాయలు అంటాం, కానీ ఎంత వెడల్పు అయిందో తెలుసండి? ఇశ్రాయేలు జనాంగం ఎంతమందో తెలుసా? రాత్రి చెప్పాను, నిన్న చెప్పాను, మొన్న చెప్పాను. కాల్బలము కలిగినటువంటి వారు, అంటే యుద్ధానికి సరిపోయినటువంటి వారు ఎంతమంది? 6,03,500 మంది అని ఉంటారు యుద్ధానికి. మొత్తము ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, యవనస్తులు అందరూ కలిపి మరి బైబిల్ పండితులు చెప్పినటువంటి మాట 20 లక్షల మంది. 20 లక్షల మంది ఈ సముద్రం పాయలేటప్పుడు చిన్న త్రోవ అయితే సరిపోద్దండి. 2 కిలోమీటర్ల దూరమున దేవుడు రోడ్డు వేసాడంట. దేవునికి స్తోత్రం. 2 కిలోమీటర్లు వెడల్పు కనుకనే 20 లక్షల మంది కూడా అందులో నడవగలిగారు. సునాయాసముగా చక్కగా సుఖముగా నడవగలిగారు, ఒడ్డును చేరగలిగారు. మరి తలపై వచ్చినటువంటి శత్రువులు సముద్రంలోకి వచ్చి ఏమైపోయారు? నాశనమైపోయారు. వీళ్ళారా, క్రీస్తును నమ్ముకున్నటువంటి మనం అటువంటి గొప్ప కార్యములు చేసినటువంటి దేవుడు మనల్ని ఎందుకు కాపాడు? మనకెందుకు అనుకున్నవని దేవుడు? మన మనసులు కరెక్ట్గా ఉండి, మన నడతలు బాగుండి, మన పరిస్థితులు దేవునికి అప్పచెప్పుకుంటే దేవుడు మనకెందుకు ఇవ్వడు? ఇస్తాడా? ఎవడా? ఇస్తాడు. కానీ మనము మంచి వాళ్ళము కాదు. మీరేంటో కోపం వచ్చారని మన పరిస్థితుల వల్ల మనం అనిపిస్తూ ఉంటాం. దేవుడు చేసింది కాదు. ఎందుకనండి, ఆ దేవుడి గుడికి వెళ్ళాను, ప్రార్థన చేశాను, కోనికి వేసాను, అన్ని చేశాను, నాకు వచ్చింది. నీ ప్రవర్తన బాగోలేదు, నీ ఉద్దేశం బాగోలేదు, నీ ఆలోచన బాగోలేదు. అలాంటప్పుడు దేవుడు విడిచిపెట్టినటువంటి దేవుడు కాదు. నువ్వు దేవుణ్ణి విడిచిపెడతావు, విడిచిపెట్టి శోధనలో పడిపోతావు. శోధనలో పడిపోయి నువ్వు దెబ్బతింటావు. దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టాడు.
కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మహనీయుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పొరలు చేస్తున్నాడు, శాంతి గల జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుతున్నాడు. తర్వాత నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు. మన ప్రాణాలను కాపాడినటువంటి దేవుడు అండి మన దేవుడు. మన ప్రాణాలను కాపాడగలిగినటువంటి దేవుడు. కోంటపల్లి గ్రామ కాపురస్తులారా, నాకు కాదు అనుకోకండి. ప్రతి ఇంటికి కోటపల్లిలో ఎన్ని ఇల్లులు ఉన్నాయో, పట్టణాల్లో ఎన్ని ఇల్లులు ఉన్నాయో, అన్ని ఇల్లులకి, అన్ని కుటుంబాలకి చెందినటువంటి మాటని. మనల్ని ప్రాణాలను కాపాడగలిగినటువంటి శక్తి గల దేవుడు మన దేవుడు. కనుక మహాభక్తుడు చెప్తున్నాడు, నా ప్రాణమును ఆయన సేద తీర్చుతున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించి తనను. ఆయన మీద ఎవరైతే ఆధారపడి ఉంటాడో మన దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడండి. కనుక వాళ్ళు నీతిమంతులుగా ఉంటారు ఆయన నమ్ముకున్నటువంటి వారు. దేవునికి స్తోత్రం. అదే విధముగా ఇప్పుడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఇది చాలండి మనం బోధించుకోవడానికి. జ్ఞాన భాగాలకి వేరే అక్కర్లేదు. గాఢాంధకారం ఎక్కడుందండి? భూమి మీద ఉందండి. ఆ గాఢాంధకారం ఎటువంటి తెలిసండి? మన కళ్ళు ముయ్యించుతుంది సాతానుడండి. మనల్ని ముయ్యిస్తూ, మనల్ని లేనిపోయినటువంటి బాధలు పెడుతూ, అది చేయి, ఇది చేయి, అది సంపాదించి, ఇది సంపాదించి, ఆ పాపం చేసి, ఈ పాపం చేసి, ఆ నిరీచి, ఏ నిరీచి, నీ శరీరాన్ని కాపాడుకో అని ఆలోచన పుట్టించినటువంటి వాడు సాతానుడండి. ఇదే గాఢాంధకారం. ఈ గాఢాంధకారములో మనము పడకుండా దేవుడు మనల్ని కాపాడగలిగినటువంటి శక్తి దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలుగుని గాక. కనుక ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడే ఇందువు, నీ దుడ్డిగర్రయు దండమును నన్ను ఆదరించాను. గొప్ప మాటలు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుని యొక్క దండము, దుడ్డిగర్ర దేవుని యొక్క కాపుదలతో మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడు మనం దేవుని మీద ఆధారపడినప్పుడు. దేవుని మీద ఆధారపడటమే కాదు, పడినటువంటి ఆధారం ఎలా ఉండాలండి? పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ నమ్మకముతో ఈ విధముగా మనం ఆధారపడాలి. బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు క్రీస్తు కుమారుడు అనబడాలి. బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు క్రీస్తు కుమార్తెవు అనబడాలి. గనుక చక్కటి మెసేజ్ అభివృద్ధులు ఉన్నారంటే మేము దేవుని పిల్లలం అంటున్నారు. దానియేలు ఏమన్నాడు? మేము దేవుని పిల్లలము. మేము ఏ విగ్రహములు కానీ ఏవి కానీ మేము పూజించాం. మా దేవుణ్ణి ఒక్కడనే పూజిస్తాం. ఆ మనసులతో ఎవరైనా ఉన్నారా? మేము దేవుణ్ణి ఒక్కడనే పూజిస్తాం. బయటికి వెళ్ళిన తర్వాత ఏదో చెడు ఆలోచన, అయ్యో నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమార్తెను, దేవుని కుమారులను, అమ్మో దేవునితో ఉంటాను, దేవునిలో ఉన్నటువంటి వాడు, దేవునిలో ఉన్నట్టుగాను అని మనము తలంచినట్లయితే ధన్యులమే. కనుకనే ఇక్కడ నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డిగర్ర దండమును నన్ను ఆదరించును, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటి ఉన్నావు. గమనించారా? దేవుని దగ్గర ఉన్నటువంటి వారికి నూనెతో తన తలలో అంటుతాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే చెప్పగలగా? చెప్పలేరు. కనుక నేను చెప్తాను కానండి, నూనెతో నా తల అంటి ఉన్నావంటే దేవుని యొక్క హస్తకిరణాలతో అభిషేకం. దేవుని స్తోత్రం. ఆయన అభిషేకించి, ఇదిగో నా కుమార్తె, ఇదిగో నా కుమారుడు, ఇదిగో నేను పుట్టించినటువంటి వాడని గర్వంగా చెప్తాడంట దేవుడు. ఎందుకంటే మనకి ఏది వాలకుంటా, దుష్ట శక్తులు, సాతాన శక్తులు మన మీదకి రాకుండా అభిషేకం. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. కనుక నేను బ్రతుకు దినములన్నీ చూసారా? ఎప్పుడైతే మనం ఆ విధముగా ఉంటామో మనం అంటే ఏటొస్తాయండి? దేవుడు ఏర్పాటు చేసినటువంటి కృప, క్షేమములే కాపుదలతో మనల్ని నడిపిస్తాయి. దేవునికి స్తోత్రం. అదే విధముగా చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేది. ఎప్పుడండి? చిరకాలం. చిరకాలం. గనుక అటువంటి మాటలు ఆయన మనకు బలపరిచినటువంటి, ఆయన బిడ్డలకు బలపరిచినటువంటి మాటలు ఇచ్చాడు ఆయన. అద్భుతమైనటువంటి మాటలు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఉపమానాలు చెప్తూ ఉంటాం, మనం చెప్పుకుంటాం. ఆ ఉపమానాలు చాలా విలువైనటువంటి ఉపమానాలు.
చాలా చక్కనైనటువంటి ఉపమానం. రీలరా నిన్న మొన్న చెప్పింది మరలా ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎందుకు వినండి. రాత్రి కూడా చెప్పాను శుక్రవారం. ఒక రాజుకి ఒకగానొక కుమారుడు ఉన్నాడు. ఆ రాజు న్యాయాధిపతి, ఆ దేశానికి న్యాయాధిపతి. ఏ యొక్క సమస్య వచ్చినా రాజు దగ్గరికి వెళ్తాడు, ఏ యొక్క బాధ వచ్చినా రాజు దగ్గరికి ఆ వర్తమానం వెళ్తాడు. ఈ విధముగా రాజు పరిపాలిస్తున్నాడు. ఎలా పరిపాలిస్తున్నాడు తెలిసేది? న్యాయవర్తనుడిగా పరిపాలిస్తున్నాడు. న్యాయవర్తనుడిగా పరిపాలిస్తున్నాడు. ఏ తప్పు చేస్తే ఆ తప్పుకి తగ్గ శిక్షిస్తున్నాడు. ఆ తప్పుకి తగ్గ శిక్షిస్తున్నాడు. ఇంకా మితిమీరి చేసినటువంటి వారికి కొరడా దెబ్బలు ఏర్పాటు చేశాడు. నువ్వు చేసిన తప్పు బట్టి నీకు 10 కొరడా దెబ్బలు రావచ్చు, 20 కొరడా దెబ్బలు రావచ్చు, 30 కొరడా దెబ్బలు రావచ్చు, 50 కొరడా దెబ్బలు రావచ్చు, 100 కొరడా దెబ్బలకైతే చచ్చిపోతాడు. ఇవి నిర్ణయించాడు రాజు, న్యాయాధిపతి. ఎందుకంటే అందరూ భయం కలిగి ఏ పాపము చేయకుండా, ఏ దుష్టత్వానికి చోటు ఇవ్వకుండా చక్కగా అందరూ కలిసి ఐక్యమత్యముగా దేవుని యొక్క కృపలను పొందుకోవాలనే రాజుగారి ఉద్దేశం. ఈ నిర్ణయం చేశాడు. ఒక యవనస్తుడు విర్రవీగి గర్విష్ఠుడై చాలా భయంకరమైనటువంటి పరిస్థితులకు లోనయ్యాడు. చాలా మంది భయపడిపోతున్నారు. అమ్మో మా కొద్ది 10 కొరడా దెబ్బలు వద్దు, 20 వద్దు, 30 వద్దు, 50 చచ్చిపోతాం అనేసి చాలా జాగ్రత్తగా అందరూ కూడా వాళ్ళ నడవడిలు, వాళ్ళ పద్ధతులు, వారి యొక్క సమస్తమైనటువంటివి క్రమములలో నడుచుకుంటున్నారు. ఈ కుర్రోడు మాత్రం ఇష్టానుసారంగా నడుస్తున్నాడు. గర్విష్ఠుడు, పరమ పాపాత్ముడు. అక్కడ స్త్రీలకు చెరుపుడు, పురుషులకు విరోధం చేయటం, ఇంకా నానా విధములైనటువంటి పరిస్థితిలో ఆయన నడుస్తున్నాడు. అయితే ప్రజలు ఎవరు ఏమంటం లేదు. ఎందుకు అనటం లేదని చెప్తాను. ఈ సమస్య తెచ్చి ఎవరి దగ్గర పెట్టారు? రాజు దగ్గర పెట్టారు. అయితే సహించలేనటువంటి ప్రవర్తనలు ఎవరు కూడా, అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఓర్చుకోలేనటువంటి పరిస్థితులు అక్కడ వాడు. రాజుగారు కూడా కోపాన్ని తెప్పించే పరిస్థితి కనుక వెంటనే రాజుగారు వచ్చి పెద్దలు చెప్పినటువంటి మాట ప్రకారముగా వాడికి సహించకూడదు, 100 కొరడా దెబ్బలు కొట్టేయాలి అని ఆర్డర్ ఇచ్చేసారు. ఆ కుర్రవాడిని తీసుకొచ్చారు. ఆ కుర్రవాడిని తీసుకొచ్చిన తర్వాత రక్తబండ ఎక్కించారు. 100 కొరడా దెబ్బలు కొట్టడానికి సిద్ధపడ్డారు. అప్పుడు రాజుగారు అడ్డంగా వెళ్ళి ఏమన్నారో తెలుసండి? ఆ 100 కొరడా దెబ్బలు నన్ను కొట్టండి, 100 కొరడా దెబ్బలు నన్ను కొట్టండి, కుర్రవాడిని కొట్టాడు. ఎందుకు అన్నాడో తెలిసింది? అతను ఆ కుర్రవాడు రాజు కుమారుడు, అందుకే అంత గర్వంగా తిరిగాడు, అందుకే అంత పొగరగా తిరిగాడు, నన్ను ఎవరు ఏమి చేయలేరని తిరిగాడు. అయినప్పటికీ కూడా రాజుగారు ఏంటంటే ప్రేమించుకున్నాడు కనుక కుమారుడిని, ఆ 100 కొరడా దెబ్బలు నాకు ఇవ్వాలి, మీరు కొట్టండి, మీరు అభ్యంతర పడకండి అని చెప్పేటప్పుడు 100 కొరడా దెబ్బలు తండ్రి తింటా ఉంటే కుమారుడు మారుతాడని రాజుగారి యొక్క ఉద్దేశం. ఆ దెబ్బలు తిని చనిపోయిన తర్వాతనే వాడు మారుతాడు కదా అని రాజుగారి ఉద్దేశం. కనుక 100 కొరడా దెబ్బలు రాజుగారు తిన్నారు, చనిపోయాడు. కుర్రవాడు మారాలా? ఎలా మారుతాడండి? యేసు ప్రభు వారు మన కొరకు ఎన్ని దెబ్బలు తిన్నారండి? సిలువమానుపై ఎక్కారండి, సిలువమానులో మరణించారండి, మేకులు కొట్టించుకున్నారండి, కొరడాలతో తిన్నారండి, మండల కిరీటం పెట్టించుకున్నారండి, నానా హింసలు పడ్డారండి, ముఖం మీద ఊహించుకున్నారండి, పిడిగుద్దులు తిన్నారండి. ఎవరు మారుతున్నారండి? ఈరోజు మారాలి అని దేవుడు మనకు పెట్టినటువంటి మార్గం ఇది. దేవునికి స్తోత్రం. కనుకనే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఇక్కడ ఆలోచించండి. ధ్యాన భాగం చూద్దాం. ఖడ్గమ నా గొర్రెల కాపర మీదను నా సహకారి మీదను పడుము. ఈ మాట బాగా ఆలకించండి. నా ఖడ్గమ నా గొర్రెల కాపర మీదను సహకారి. సహకారి అంటే ఎవరండి? దేవుడే. కాపర అంటే ఎవరండి? దేవుని సేవకులు. దేవుని సేవకుల మీద పడు.
లేదంటే సహకారి మీద పడు, కానీ నా బిడ్డల మీద పడదు. ఎంత ప్రేమ దేవునికి! దేవునికి స్తోత్రం. తండ్రి, మీరేమి చేస్తున్నారో వీరేరు కనుక వీరిని క్షమించేటటువంటి దేవుడు. గొర్రెల కాపురం మీద పడిపో. ఖడ్గమ అంటే ప్రమాదాలు, ఖడ్గమ అంటే కష్టాలు, ఖడ్గమ అంటే హింసలు. నా గొర్రెల కాపురం మీద పడు. నా గొర్రెల కాపురం కూడా చంపే, కాకపోతే నా మీద పడు, సహకారి మీద కూడా పడు అని ఇక్కడ చెప్పుతూ, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా మాట. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయము. గొర్రెలు చెదరిపోయినట్టు కాపరిని హతము చేయము. అంతవరకు నమ్మకంగా తిరిగారండి యేసు దగ్గర 12 మంది శిష్యులు. చాలా నమ్మకం తిరిగారు. యేసు ప్రభు చెప్పిన పాటలన్నీ చేశారు, అందరినీ స్వస్థతలు చేశారు, ఆయనకు ఆదరణగా ఉన్నారు, ఆయన కాపుదలగా ఉన్నారు. చివరికి ఆయన శిలువమాన్ని ఎక్కేటప్పుడు, పట్టుకునేటప్పుడు 12 మంది ఏం చేశారు? పారిపోయారు. గనుకనే ఇది ఏంటంటే, చూడండి, బాగా గ్రహించండి. చెదరిపోయినట్లు కాపరిని హతము చేయి. యేసు ప్రభుని హతం చేశారా లేదా? మనకు సహకారం. గనుక ఇక్కడ చిన్నవారి మీద, దేవునికి స్తోత్రం, చిన్నవారి మీద, ఏమీ తెలియనటువంటి వారి మీద నేను నా కాపుదల ఉంచుతాను. తర్వాత ఇదే యెహోవా వాక్కు, దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చతురు. దేశమంతటిలో ఎన్ని భాగాలు? 2 భాగములుగా విభజింపబడి చతురు. ఈ 2 భాగాలు ఏంటండి? ఒక భాగము దేవుని మాటలు వినలేనటువంటి వారు, ఇంకొక భాగం ఏంటో తెలుసండి? బాగా వినండి ప్రియులారా, దేవుని బిడ్డలారా. ఒక భాగము దేవునిని నిర్లక్ష్యం చేసినటువంటి వారు, ఇంకొక భాగము దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటలు విని బయటకు వెళ్ళి వాళ్ళ ప్రవర్తనలు వారు ప్రవర్తించుకుంటే, ఈ 2 భాగాలని ఏం చేయమన్నాడు దేవుడు? చంపేస్తారు, చతురు. తర్వాత 3వ భాగము వారు చేసిస్తురు. దేవునికి స్తోత్రము కలిగిన గాక. 3వ భాగమే ప్రత్యేకపరచబడుదురు. ఆ 3వ భాగం ఎవరో తెలుసండి? దేవుని నమ్ముకున్నటువంటి వారు, దేవుని నమ్ముకున్నటువంటి వారు. శేషితురు అంటే ప్రత్యేకింపబడుదురు. యేసుక్రీస్తు ప్రభువు రాకడలో ఏమి జరుగుతుందనేది అమ్మకి తొందరగా మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం నేను రాసుకోలేదు, మీరు చెప్పండి. 30, 31 ఒకసారి చదవండి. 24వ అధ్యాయము 30, 31. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి, దేవునికి స్తోత్రం, ఆయన ఏర్పరచుకున్నటువంటి వారు, ఆయనలో జీవించినటువంటి వారిని పోగు చేస్తారు. తర్వాత అంజూరపు చెట్టుని చూచి తప్పు చదువుతున్నాం. 24, 31 వచ్చిన 32 చదువుతున్నావా? 30 చదవమన్నాను నేను. తప్పు చదివితే ఆ పాఠం బాగుంది. అయితే చెప్పేస్తున్నాం. అయితే దేవుడు రాకడలో జరిగినటువంటి విషయం, దేవుడు రాకడలో జరిగినటువంటి విషయం ఎలా ఉంటుందంటే, ఉగ్ర రూపం మీద వస్తారు. ఈ 2 జాతుల వారు కూడాను మలమల మండిపోతారు, గుండెలు బాదుకుంటారు. అప్పుడు యేసుప్రభుని చేసి గుండెలు బాదుకుంటారు. గుండెలు కొట్టుకుంటూ ప్రయోజనం ఏంటుందండి? చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకున్నట్టే గుండెలు బాదుకుంటారు. అందులో ఉన్న మాట నేను చెప్తున్నాను. ఆ తర్వాత ఆయన ఏర్పరచుకునేటువంటి వారంటే, ఆయనలో జీవిస్తూ ఆయన కొరకు ఎదురు చూసినటువంటి 10 మంది కన్యకలలో 5 కన్యకలు ఏ విధముగా ఎదురు చూచారో అటు విధముగా ఆయన ఏర్పరచుకునేటువంటి వారిని దూతలు వచ్చి నలుదిక్కులు సంచారం చేసి ఏరికెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం.
నలుదిక్కులు సంచారం చేసి ఏడు తెలిపారు, అప్పుడు అంతం వస్తుంది. కనుకనే ఇక్కడ ఏమన్నాడు, మూడవ భాగము ధ్యాన భాగంలో 8వ అధ్యాయము లాస్ట్ మాట, మూడవ భాగము వారు శేషించురు అంటే దేవుని బిడ్డలను ప్రత్యేకపరచును. ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరచినట్లు శుద్ధిపరచును. చాలు చాలు. ఆ మూడవ భాగము నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరచునట్లు శుద్ధిపరచుదును. చదివే బంగారమును శోధించినట్లు వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొరను ఆలకించును. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఏర్పరచుకున్నటువంటి బిడ్డలుగా అప్పుడు గుర్తింపబడతారు. కానీ ప్రస్తుతానికి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు అగ్నిలో వెండి బంగారము కాల్చబడినట్టు వారిని శుద్ధి చేసి నేను చేస్తాను. అంటే ఈ మాటలు మీకు అర్థమవును గాక. ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి మనము భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి దూరపరుస్తూ ఎన్నో కష్టాలు పడతారు. యోగు ఎన్ని కష్టాలు పడ్డాడు చెప్పండి? యోగు ఎవరు పెట్టాడు? దేవుని పెట్టాడు. ఎన్ని కష్టాలు పడ్డాడా లేదా? అలాంటి కష్టాలు దేవునికి సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ అనుభవిస్తారు. అందరూ అనుభవిస్తారు. బాగా కష్టాలు అనుభవించింది కాల్చబడ్డ. బంగారము బంగారమే కదా, వెండి వెండే కదా. విలువైందా? విలువ తక్కువగా చెప్పరేదే. బంగారము వెండి విలువైందా? విలువ కానిదా? విలువైనది. అటువంటి వారు మీరు. దేవునికి స్తోత్రం. ఎక్కడ మనము ప్రవర్తించే ప్రవర్తనలు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు అంతంత కష్టాలు కాదండి, భయంకరమైనటువంటి కష్టాలు వస్తాయి. ఆ కష్టాలని మనము ఎదుర్కొనేటప్పుడు మరి కాల్చబడినట్టే. కనుక ఆ బంగారమును ఆ వెండిని ఏ విధముగా కాల్చి శుద్ధిపరుస్తారో అట్టి విధముగా వాళ్ళు పడే బాధల నుంచి నేను పైకి లేవనెత్తుతాను. దేవునికి స్తోత్రం. యోగుని అదే విధముగా పైకెత్తి రెండెంతల ఆశీర్వాదం ఇచ్చాడు. గనుక ఇక్కడ చెప్తున్నాడు, గనుక మరి వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొర్రబెట్టగా నేను వారి మొర్రను ఆలకించును. వీరు నా జనులని నేను చెప్పుదును. అబ్బా, ఎంత భాగ్యం అండి. అప్పుడు అటువంటి వారు ఆ హింసలకు, ఆ భగ్బంధులకు, ఆ సాతానుడి యొక్క ఆ కుయుక్తులను ఎదిరించినటువంటి బిడ్డలను దేవుడు వీళ్ళు నా బిడ్డలు అని చెప్తారు. ఈ రోజుల్లో చాలా మంది దైవ సేవకులు, విశ్వాసులు అపసాక్షులుగా అవుతున్నారు. కారణం ఏంటంటే ఈ యొక్క నిరీక్షణకే. అప్పుడు నా బిడ్డలు వాళ్ళు అని నేను చెప్పుదును. యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. అప్పుడు దేవునికి మనకు అనుబంధం ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో ఉత్తమమైనటువంటి వాడు. దేవుడు ఎటువంటి వాడంటే మనకు సహాయం చేయగలిగినటువంటి వాడు, సహకారి, మనకు సహకారి. గనుకనే మొదటి మాట, ఖడ్గమ నా గొర్రెల కాపరం మీద, నా సహకారి మీద. సహకారి అంటే దేవుడు కాపరులకి, విశ్వాసులకి, అందరికీ కూడా సహాయం చేయగలిగినటువంటి వాడు. గనుకనే ఇక్కడ మన తత్వరేషణ ప్రభువు మనకు సహకారి. గనుక మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చూస్తే వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించింది. ప్రభువు వారికి సహకారిగా నుండి వెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరుచుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని యొక్క సహాయం లేకుండా మనము శుద్ధులు అవ్వలేము. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు. కొంతమంది బాగుపడతారు, కొంతమంది బాగుపడరేమో చెప్పలేను, కానీ చాలా మంది బాగుపడతారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నటువంటి విధముగా బాగుపడతారు. ఆ సహాయం లేకపోతే నేను ప్రార్థన చేసే ప్రయోజనం ఉందండి?
దేవుని సహాయంతో మీరైనా నేనైనా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకు సహకారిగా ఉండి అద్భుతాలు చేస్తాడు. దేవుడు సహకారిగా ఉండి మన జీవితాన్ని చక్కబెడతాడు. మనము దేనికి కూడా భయపడనే అవసరము లేదు. అదే మత్తయి సువార్త 26:31 చూసినట్లయితే, అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడినరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదను, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నదని అక్కడ యేసు ప్రభు వారు ప్రప్రథమంగా నిరూపించారు. అదే విధము 29వ వచనంలో చూసినట్లయితే ఆయన భరోసా ఇచ్చారు మనకు హాని, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు, ఒక కోటి పిల్లల కొరకు అన్న అక్కడ భూమి మీద జీవిస్తున్నటువంటి అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం. నిబంధన రక్తం నేను ప్రేమిస్తున్నాను, నా బిడ్డలను ప్రేమిస్తున్నాను కనుక మరి ఎవరి యొక్క సహాయం లేకున్నా మనకి ఎవరి సహాయం కావాలి? దేవుని యొక్క సహాయం కావాలి. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతో అద్భుతమైనటువంటి ఈ మాటలను మనము హృదయంలో భద్రపరుచుకోవాలి. మార్కు సువార్త 10:51 ఉన్నటువంటి మాట, యేసు అక్కడ యేసు ఏం చేస్తాడు? సహకారి కనుక అక్కడ పుట్టి గుడ్డివాడు అనేటువంటి భక్తమయ్య ఉంటాడు. ఆ భక్తమయ్య యేసు దారిని వెళ్తున్నాడని కేకలు వేస్తాడు. కేకలు వేసేటప్పుడు అక్కడ ఈ 10:46-45 నుంచి ఉంటుంది పాఠం. 51వ మాట ఏంటంటే అక్కడ అయితే వెళ్తుంటాడు. వెళ్ళేటప్పుడు వింటాడు ఎక్కడ ఏంటి అల్లరేటి జనాలు ఏంటంటే ఆ గుడ్డివాడు తెలియదు, చూడు, వింటాడు కానీ ఆయన కనబడదు. కనుక ఎవరంటే ఆ యేసు ఆ మార్గంలో వెళ్ళిపోతాడు. అమ్మో ఆయనే లోకరక్షకుడు అని పెద్ద కేకలు వేస్తాడు. యేసు నన్ను రక్షించి అంటే యేసు ప్రభు వారు అక్కడ నిలబడిపోయి ఆయన్ని పిలుస్తారు. పిలిచేటప్పుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన మాట ఏంటంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? యేసు నేను నీకేమి చేయబోతున్నానని వాణిని అడుగగా ఆ దృష్టివాడు, బాగుతురా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనను. అందుకు యేసు, నీవు వెళ్ళము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట వెళుతూ చూపు పొందాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనకు కూడా కొదువులు ఉంటాయి. మనకి ఎటువంటి కొదువులు ఉంటాయో తెలిసింది. భయంకరమైనటువంటి మనలో ఉన్నటువంటి సాతానుడు పెట్టినటువంటి కలతలు, గర్వం ఉండొచ్చు, పాపపు చూపులు ఉండొచ్చు, ఏదో ఆశలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎవరి మీద పెట్టాలంటే దేవుడి మీద పెట్టాలి. దేవా నాకు వీటి నుంచి నన్ను తప్పించు, ఇవన్నీ కూడా నీ యొక్క కృపలో వాటిని నాశనం ఇచ్చి నాకు నీ యొక్క కృపను నాకు కృంభరించు, నీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించు అని మన జీవితాన్ని ఎవరికి అప్పచెప్పుకోవాలా? దేవుడు. గుడ్డివాడు అప్పచెప్పుకున్నాడు కనుక చూపు పొందాడు. ఆ చూపు ఇచ్చినటువంటి దేవుడు మన ఆత్మలో గ్రహింపు శక్తిని ఎందుకు కూడా దేవుడు తప్పకుండా ఇస్తాడు. కనుక ఇక్కడ యెషయా 63:11 చూసినట్లయితే, నేను త్వరగా చదువుతుంటాను, తీసి చదువుతానండి. అప్పుడు ఆయన పూర్వ జన్మలను మోషేను తన జన్మలను చెప్పేసినది జ్ఞాపకమునకు చేసుకొనెను. తన మంద కాపరులకు సహకారి అయిన, మంద కాపరులకు ఎవరంటే సహకారి? దేవుడు. అందరు చెప్పండి, ఎవరు మంద కాపరులకు సహకారి? దేవుడు. గనుక సముద్రంలో నుండి ఆ సహకారి సముద్రంలో నుంచి తమ్మును తోడుకొని వచ్చిన వాడు ఆయనే. దేవునికి స్తోత్రం. అటువంటి వాడు ఏడి అని ఇక్కడ యెషయా ప్రవక్త చెప్తున్నాడు. అటువంటి దేవుని మీరు నమ్మరేది అని ఇక్కడ యెషయా ప్రవక్త చెప్పడము మనము చూడగలుగుతాము. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు పక్షముగా ఉండగా మనకు భయము ఉండదు. అందుకనే మన యొక్క జీవితాలను ఎవరికి అప్పచెప్పుకోవాలా? మన కష్టాలను ఎవరికి అప్పచెప్పుకోవాలా? మన విరోధులను ఎవరికి అప్పచెప్పాలా? యుద్ధము యెహోవాదే అనే పాట మనం పాడుతుంటాం. యుద్ధము యెహోవాదే, ఆయనే యుద్ధం చేస్తాడు, ఆయనే మనం రక్షిస్తాడు. మన తరపున ఆయన ఏవైనా సరే అద్భుతముగా ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆశ్చర్య కార్యాలు చేయడమే కాక మనల్ని కాపాడుతాడు. మనల్ని కాపాడమే కాక మనం వెంట ఏమొస్తాయండి?
కృపాక్షేమములు. ఒక్క బిడ్డకే అర్థం ఉంది, మీరందరూ చెప్పడం లేదు. మీ వెనుకలు అక్కర్లేదేమో కృపాక్షేమాలు అందరికి కావాలి. దేవునికి స్తోత్రం. కృపాక్షేమములే మనకి వస్తాయి కనుక కీర్తనలు 118 కీర్తనలు 118 7 నుంచి 9 వరకు మనం చూసినట్లయితే గమనించండి, దేవుడు మన పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. బాగా గమనించండి, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే దేవాది దేవుని ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. ఈ భూలోకంలో ఉన్నటువంటి వారిని మనం ఎవరిని కూడా నమ్ముకోకూడదు. భూలోకంలో ఉన్నటువంటి వారు మనకి ఏం చేయలేరు, చేయరు కూడా. కనుక మనం ఎవరిని నమ్ముకోవాలా? దేవుని తరపున మనం అన్ని కూడా సాధించగలం. దేవుడు మనకు అన్ని కూడా చూడగలరు. మనుషులు ఎందుకండి మనకి, నాయకులు ఎందుకండి మనకి? ఈ చర్చి నేను కట్టేటప్పుడు చాలా మంది వచ్చి బాబురో వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వీళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళ దగ్గరికి నేను ఎవరున్నాము మోకరించేవాడిని, ప్రార్థన చేసేవాడిను. అయ్యగారు మనసు మారి అయ్యగారు మనకు సహాయం చేసేవారు. దేవునికి స్తోత్రం. అదే విధంగా ఇక్కడ సహకారిగా అందరినీ పిలుస్తూ ఉంటే చర్చి ఓపెనింగ్ చేసేసరికి ఎవరు వచ్చారంటే సహాయంకి తెలుసండి, చాలా మందిని పిలిచారు. బాబు మా అప్పారావు అందరు పిలిస్తే పెద్దలు కదా రండి అంటే ఎవరు కాదు, స్త్రీలు వచ్చి సహాయం చేశారండి. దేవునికి స్తోత్రం. స్త్రీలు వచ్చి శుభ్రపరిచారండి ఆలయాన్ని. మీరు చెప్పిన పనులన్నీ చేశారండి. ఒక్కరూ కనబడలేదండి. పురుషులు మీరున్నారు, పురుషులు అందరూ ఒకరిని కనబడ్డారా? ఇక్కడ ఉన్నటువంటి పురుషులు ఒక్కరు కనబడ్డారా? బోనాలను తప్పించి ఎవరు కనబడలేదు. అలాంటప్పుడు మరి స్త్రీల్ని మేము పిలుస్తామా, పురుషులు పిలుస్తామా? చెప్పండి, చెప్పర్రా? ఎందుకు పిలుస్తానో వాళ్ళు మాట్లాడతారు కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు ఏ అమ్మ అంటే దాన్ని పురుషులు పిలరా, అమ్మాయిలు పిలుస్తాను, పనిచేసిన వాళ్ళు పిలుస్తాడు దేవుడు. కనుక యవనులకి అందరికీ కూడా చెప్తున్నాను ఈ మాట, వచ్చి సహకరించాలా, దేవుని యొక్క కార్యములు సహకరించాలా. సహకరిస్తే దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని కార్యం అండి ఇది దేవుని కార్యం. ఇది స్వశబ్దమైనటువంటి కార్యాలు కాదు. ఏ కార్యం నువ్వు చేయు ఎవరి మీద ఆధారపడాలా? మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే ఎవరిని నమ్ముకోవాలి? నువ్వు దేవుడిని నమ్ముకోవాలి. గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి 56వ కీర్తన 9వ వచనం మనం చూసినట్లయితే, ఇక్కడ 56వ కీర్తన 9వ వచనంలో చెప్తున్నాడు, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు, ఎవరైతే శత్రువులు అనుకుంటారో వాళ్ళు ఏం కొట్టారండి? వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షముగా ఉన్నాడని అప్పుడు నాకు తెలుస్తుంది. నీకు నాకు అందరికీ తెలుస్తుంది. నాకంతే, మీకు అంతే. మీరు అనుకుంటారు దేవుడు మనకుండగా మనకెందుకురా భయం అంటారా లేదా? దేవుడు మీలో ఉండేటప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మనలో ఉండేటప్పుడు మనకు వచ్చే చింత కూడా ఉండదు. మీ చింత యావత్తు దేవుని దగ్గర. గుండె చెదరని వారిని బాగు చేసినటువంటి దేవుడు మన దేవుడు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 11వ వచనం చూసినట్లయితే, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులను ఏమి చేయగలరు అని ఇక్కడ చక్కనైనటువంటి పాట. ఈ పాట మీకు వస్తే పాడండి ఒకసారమ్మా. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి భయపడను, నేను ఎవరికి భయపడను, యెహోవా నాకు
అప్పుడు రికార్డు ఉండేయండి గ్రామ్ ఫోన్లు. ఆ గ్రామ్ ఫోన్లు తిప్పి 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 ఆ ముళ్ళు అయిపోయింది అనుకోండి, ఆ రికార్డ్ ఏటవుతుంది, స్లో అయిపోయింది. అలాగా మా పిల్లలు పాడుతుంది బాగానే. అయితే దేవుడు మనకు తోడుగా ఉంటుండగా, దేవుడు మనకు సహకారిగా ఉంటుండగా, మన శత్రువులు వెనుకకు మళ్ళొదరు అని దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు రీతిగా ఉండకండి. రండి, కమాన్, బాబురా విద్యార్థం విద్యార్థం, మన ఆలయాన్ని అభివృద్ధి పరుద్దాం. నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం. అంతేగాని గద్దెక్కిపోయి ఆ గద్ద నుంచి దించమని కాలు పట్టుకొని లాగమంటే అవుతుందండి. నువ్వు ఎవరైనా సరే మాకు భయం లేదు. మాకు ఎవరి దగ్గర భయం? దేవుని దగ్గర భయం. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మా శత్రువులు వెనుకకు మళ్ళుదురుగాక. అపహాస్యము, నిందలు, అవమానములు, ఔన్నత్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్న వారు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. కనుక నీవు దేవుడు మనకు సహకారిగా ఉన్నాడు కనుక దేవునిని మనము ఎప్పుడు కూడా అండగా పెట్టుకోవాలి. మీకు అనేకమైనటువంటి ఆపదలు రావచ్చు, అనేకమైనటువంటి నిందలు రావచ్చు, అనేకమైనటువంటి ఇతరులు చాలా మీకు భయంకరమైనటువంటి మాట్లాడవచ్చు, అనేకమైనటువంటి వారు మిమ్మల్ని హేళన చేయొచ్చు, మిమ్మల్ని అనేసి గర్వంతో మిమ్మల్ని తృణీకరించవచ్చు. కానీ మనకు సహాయకారైనటువంటి సహకారి ఉండగా మనం భయపడవలసినటువంటి అవసరత లేదు. దేవులారా గమనించండి, ప్రతిదీ కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క గొప్ప శక్తితో మనము నడిపింపబడాలని, మనము మన కుటుంబాలు మనము ఆశీర్వదింపబడాలంటే దేవునిలో మనము ఎలా ఉండాలండి? దేవునిలో మనము గొప్ప ఆకర్షణీయముగా ఉండాలి. ఇదిగో దేవుని కుమారుడు, ఇదిగో దేవుని కుమార్తె అన్నట్లు ఉండాలి. రండి, దేవుని యొక్క కార్యక్రమం చేయండి, దేవుని యొక్క బిడ్డలుగా గుర్తింపబడండి, దేవుని ఆశీర్వదించండి. దేవుని రాకల్లో దేవుని దూతలతో ఎత్తబడినటువంటి వారముగా ఉండాలని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థించారు. పరిశుద్ధులైన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు నాయనా. నువ్వు గొప్ప దేవుడు ప్రభా. ఈ మాటలు బాబురావు కాదు, దేవుని యొక్క గద్దింపులని ప్రతి ఒక్క నీ బిడ్డలు తెలుసుకుని నాయనా నీ మార్గంలో నడుచుకుంటూ మీరు మాకు చూపించినటువంటి ఆదరణను, మీరు మాకు చూపించినటువంటి గొప్ప భాగ్యాన్ని పొందుకున్నట్టుకు సహాయం చేయమని నాయన వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించమని, రాలేనటువంటి వారిని కూడా ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి.